నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. కూటమిపై పెల్లుబికిన వ్యతిరేకత ఇదే సంకేతం. కూటమి ప్రభుత్వంపై జనంలో పెల్లుబికిన వ్యతిరేకతకు ఇది స్పష్టమైన సంకేతం. చంద్రబాబు పాలనపై అసమ్మతి, వ్యతిరేకత ప్రదర్శనలుగానే వైసీపీ చేపట్టిన నిరసనలకు వెల్లువెత్తుతున్న జనాన్ని చూడాలి. సాధారణంగా ఒక గంట కార్యక్రమాన్ని చేపట్టాలంటే ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. జనాన్ని కదలనివ్వకుండా ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. అలాంటిది 3 రోజుల పాటు రిలే దీక్షలు, ఆ తర్వాత 24 గంటలు గ్యాప్ తీసుకుని భారీ ర్యాలీలు చేపట్టడం చాలా పెద్ద సంగతి. ఈ కార్యక్రమాలని సూపర్ సక్సెస్ కావడం రాజకీయంగా వైసీపీకి భారీ విజయం. మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలపై సిబిఐతో విచారణ, అలాగే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో వైసీపీ పోరాటాలని తీవ్రతరం చేసింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీ వేదికగా జన్జీ ఉద్యమం చేపట్టి విజయం సాధించడం వైసీపీకి స్ఫూర్తిగా నిలిచింది. నిజానికి మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ కొన్ని నెలలుగా వైసీపీ నెత్తి నోరు కొట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. వివిధ రూపాల్లో ఆ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ వస్తోంది. అయితే కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఈ నేపథ్యంలో పోరాటంలో వైసీపీ దూకుడు పెంచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వరుసగా 3 రోజుల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రిలే దీక్షలు చేపట్టింది. ఆ తర్వాత భారీ ర్యాలీలు చేపట్టింది. ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ జనం వెల్లువెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలో ఇసుకేస్తే రాలనంత జనం హాజరవడం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. ఇదేదో కేవలం డిఎస్సిలో అక్రమాలకు వ్యతిరేకంగా పెల్లుబికిన ఆగ్రహం అనుకుంటే పొరపాటే. బాబు సర్కార్ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలు బాధితులుగా మిగిలాయి. బాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటి 2 నెలలు పూర్తవుతోంది. ఇంతవరకు కొత్త పింఛన్లకు అర్హులు నోచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేలాది మంది కొత్త పింఛన్ల కోసం అర్హులైన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రావడం లేదు. అలాగే పొగాకు, మిర్చి, మామిడి, ఆక్వా ఇతర పంటల రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించడం లేదన్న ఆగ్రహం రైతుల్లో అంతకంతకు పెరుగుతోంది. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఇస్తామన్న హామీ అటకెక్కింది. కూటమి చేతిలో మోసపోయామన్న ఆవేదన మహిళల్లో ఉంది. ఉద్యోగం లేకపోతే ప్రతి నెల 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న కూటమి రాజకీయ పబ్బం గడుపుకుని అధికారంలోకి వచ్చాక ఆ హామీని మర్చిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఒక ఎత్తు, ప్రధానంగా ఎవరి బతుకు వారిని బతకనివ్వని దయనీయ స్థితి గతంలో ఎప్పుడూ లేని విధంగా నేడు ఏర్పడింది. సామాన్యుల భూముల్ని, వ్యాపారాల్ని అధికార పార్టీ నేతలు లాక్కుంటున్నారు. ఇదేమని గట్టిగా నిలదీస్తే తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టానురీతిలో కేసులు నమోదు చేస్తున్నారు. అవమానకర రీతిలో జైళ్లకు పంపుతున్నారు. ఇలాంటి ఘటనలన్నీ కూడా కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. మరి ముఖ్యంగా ఏరి కోరి తెచ్చుకున్న కూటమి తమ పాలిట భస్మాసుర హస్తం అయిందనే ఆవేదన, ఆగ్రహం ప్రజల్లో కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి చాలా వరకు జనం స్వచ్ఛందంగా వైసీపీ పోరాటాల్లో పాల్గొంటున్నారు. ఇదే వైసీపీ హయాంలో పాలన 4 ఏళ్లు పూర్తయ్యే వరకు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు, కార్యకర్త రోడ్డెక్కే పరిస్థితి లేదు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకునేసరికి గతంలో ఏ ప్రభుత్వంపై లేని వ్యతిరేకత జనంలో కనిపిస్తోంది. అదంతా వైసీపీ చేపట్టే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రతిబింబించడం విశేషం. వైసీపీ చేపట్టే కార్యక్రమాలకు జనం పోటెత్తడం, ముఖ్యంగా టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారనే ప్రశ్న టీడీపీని వెంటాడుతోంది, వేధిస్తోంది. పాలనలోని తప్పుల్ని సరిదిద్దుకోవడానికి బదులు ఆవేశంలో, ఆగ్రహంలో మరిన్ని చేస్తూ కూటమి ప్రభుత్వం అభాసు పాలవుతోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు అప్పగించొద్దనేది పౌర సమాజ డిమాండ్. కానీ ఇది వైసీపీ డిమాండ్గా భావించి చంద్రబాబు సర్కార్ మొండిగా ముందుకెళ్లింది. అయితే వైఎస్ జగన్ హెచ్చరికతో టెండర్లలో పాల్గొనేందుకు ఏ ఒక్క మెడికల్ కాలేజీ యాజమాన్యం ముందుకు రాకపోవడంతో ప్రభుత్వానికి తలవంపుగా మారింది. మరోవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ర్యాలీలు ఘన విజయం సాధించాయి. తమ విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు సంకేతంగా వైసీపీ కార్యక్రమాల విజయాల్ని కూటమి సర్కార్ చూడాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ఎదురుదాడి చేయాలని టీడీపీ భావిస్తే ఏరుకోరి మరింత వ్యతిరేకతను పెంచుకోవడమే. అధికారాన్ని నిలుపుకోవాలంటే ఇప్పటికైనా కూటమి పాలనా రీతిలో మార్పు రావాలి. లేదంటే తమ ప్రభుత్వాన్ని దేవుడు కూడా కాపాడలేరని ముఖ్యంగా టీడీపీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే దేవుళ్ళు. వాళ్ళే ఇప్పుడు తమ పాలన వ్యతిరేకంగా ఊరు వాడ ఏకమైనట్టు ప్రతి చోట రోడ్డెక్కి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇక నిర్ణయం కూటమి చేతుల్లోనే. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కలుద్దాం. నమస్తే.